హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతికోట. మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీ అందరి కోసం ఒక ఈజీ అండ్ బ్యూటిఫుల్ కలర్ దీపాలను అయితే ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది కూడా మనకి వాటర్తోనే వెలుగుతాయి. ఇవి మనకు 2 or 3 అవర్స్ అయితే మంచిగా వెలుగుతాయి. ఇవి మనం ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అలాగే మనము దివాళీకైనా ఏ ఫెస్టివల్స్కైనా ఇంటి ముందు ఫ్లవర్స్తోని ముగ్గు వేసుకుంటాం కదా, దాంట్లో డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉంటుంది. ఇంకా ఇవి మనకి చూడడానికైతే మస్తు అంటే మంచిగా కనిపిస్తాయి. ఇంకా చూస్తుంటే మనకైతే చాలా అందంగా ఉంటుంది. మన ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి మనకి ఈ కలర్ దీపాలు అండ్ వాటర్ దీపాలు అయితే చాలా మంచిగా ఉంటాయండి. ఇది చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు మనకి. ఇంకా చేసుకున్న తర్వాత అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దివాళీకి ఇది ట్రెండింగ్ కదా, సో అందుకనే చెప్పి నేనైతే వీడియో అయితే ఎలా చేసుకోవాలని చెప్పి నేనైతే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా అయితే వీడియో అయితే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ కలర్ దీపాలను రెడీ చేసుకోవడానికి మనకు అంత సమయం ఏం పట్టదు. మనకి చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇలా ట్రెండింగ్ కదా, ట్రెండింగ్ వీడియోస్ చేయడం అంటే ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ దీపాలు ఎలా చేస్తారు, ఎలా వెలిగించుకోవాలి అనే డౌట్ అయితే ఉంటుంది. ఇంకా దానికోసం అని చెప్పి నేనైతే క్లారిటీగా ఈ వీడియోనైతే తీసి పెడుతున్నాను. ఇంకా మనమైతే ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈజీగా దీపాలను అయితే చేసుకోవచ్చు. ఇవి చాలా మంచిగా వెలుగుతాయి కూడా. కొద్దిగా నూనె వేసుకుంటే చాలు. మనం దీపాలు పెట్టుకునేటప్పుడు చాలా ఆయిల్ వేసుకొని మనము పెట్టుకుంటాం కదా, వీటికి ఆయిల్ అయితే ఎక్కువ ఏం అవసరం పడదు. మనకి ఒక 2 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. మనకి 3 or 4 అవర్స్ అయితే ఈ దీపాలు మంచిగా అయితే వెలుగుతాయి. ఇంకా మనం ఇవి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మన ఇంట్లో ఏదైనా సరే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తుంది కదా, ఆ కవర్ని అయితే మనం ఇలా మంచిగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మన ఇంట్లో ఐస్ క్రీమ్స్కి కానీ స్వీట్స్కి కానీ ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు మనం చిన్న చిన్న బౌల్స్ అయితే తెచ్చుకుంటాం కదా, ఆ బౌల్స్ యూజ్ చేసుకున్నా సరిపోతుంది. లేదంటే వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా మనకి, ఆ గ్లాసెస్ యూజ్ చేసినా బాగుంటుంది. నాకైతే మా ఇంట్లో ఈ కప్పులు మా అక్క పెళ్ళికి తెచ్చినవి మిగిలిపోయాయి, ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే వీటిని యూజ్ చేస్తున్నాను. ఒక కవర్ తీసుకొని ఆ కవర్ని మంచిగా మనకి ఒక ఈక్వల్ షేప్లో ఉండేటట్టుగా రౌండ్గా అయితే నేను కట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలాగైతే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఆ కవర్కి మనం ఒక చిన్న హోల్ని అయితే పెట్టుకోవాలి. దీనికంటే ముందుగా మనము మన ఇంట్లో దూది ఉంటుంది కదా, ఆ దూదితో మంచిగా వత్తిళ్ళని అయితే చేసుకోవాలి. నార్మల్ ఒత్తిళ్ళు చేసుకోవచ్చు, లేదా పువ్వొత్తులు అంటారు కదా, అవి కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా పువ్వొత్తులు అయితే మనకి చాలాసేపు వెలుగుతాయి దీపాలు. ఇంకా నార్మల్ ఒత్తులు చేసుకుంటే కొద్దిసేపు అయితే వెలుగుతాయి. ఎలా చేసుకున్నా మనకి దీపాలు అనేది చాలా మంచిగా అయితే వెలుగుతూనే ఉంటాయి. చాలా బాగా కలర్ఫుల్గా దీంట్లో మనం కలర్ వేసుకోవచ్చు. ఇంకా ఫ్లవర్స్ అలా వేసి పెట్టుకుంటే ఇంకా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ పువ్వొత్తులను అయితే చేసుకున్నాను. ఇలా అయితే చేసుకోవాలి. పువ్వొత్తులు చేసే వీడియో అయితే నాకు స్కిప్ ఎక్కడో మిస్ అయింది, అదైతే పెట్టలేదు నేను. ఇంకా పువ్వొత్తులు చేసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇంకా అవైతే ఇలా చేసుకొని అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మన ఇంట్లో ఉండే కవర్ని మంచిగా కట్ చేసుకొని, కవర్ లేకపోతే మనకు కొంచెం స్టిఫ్గా ఉండే కవర్ అయితే తీసుకోవాలి, నార్మల్గా ఉండేది కాదు. ఇంకా నేను తీసుకున్న కవర్ అయితే కొంచెం స్టిఫ్గా అయితే ఉంది. ఇంకా కవర్ని నేను మంచిగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని దానికి ఇలా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో నుంచి ఈ పువ్వొత్తులను అయితే పైకి తీసుకోవాలి. అలా వేసినప్పుడు మనం వాటర్లో ఈ ఒత్తిని వేసినప్పుడు మనకి ఒత్తి మునిగిపోకుండా ఉంటుంది అనమాట. అందులోకి మునగకుండా వాటర్ ఈ ఒత్తికి తగలకుండా మనకి ఈ కవర్ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని ఇలాగే చేసుకోవాలి. ఆ తర్వాత నేను మా ఇంట్లో ఫుడ్ కలర్ అయితే ఉంది, ఆ కలర్ యూస్ చేసుకొని నేనైతే కలర్ దీపాలను అయితే వెలిగించుకుందాం అనుకుంటున్నాను. మీరు వాటర్ తీసుకొని దాంట్లో ఫ్లవర్స్ వేసుకున్నా పర్లేదు. మీ ఇంట్లో కూడా ఇలా కలర్స్ ఉంటే ఈ కలర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. మనకి కలర్స్ వేయడం ద్వారా కొంచెం చూడడానికైతే మంచిగా కనిపిస్తుంది. ఇంకా దానికోసం ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి నేనైతే వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉంటే మీరు వేసుకోండి, లేకపోతే నార్మల్ వాటర్లోనైనా వెలిగించుకోవచ్చు. ఇంకా ఇలా నేనైతే గ్రీన్ కలర్ని అయితే తీసుకొని వాటర్లో కలుపుకున్నాను. ఆ తర్వాత ఈ బౌల్లో అయితే పోసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా ఒక్కొక్క బౌల్లో ఇలా కలర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మీ దగ్గర ఉన్న కలర్స్ ఏవైనా పర్లేదు. కలర్స్ లేకపోయినా నార్మల్ వాటర్ తీసుకొని దాంట్లో ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్ పెటల్స్ వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ వాటర్ అయినా పర్లేదు. ఇంకా అది మనం డెకరేట్ చేసుకోవడానికి మన ఇష్టము.
ఇంకా మనం వెలిగించేది వాటర్ దీపాలే కదా, నార్మల్ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. ఇంకా నేనైతే చూడడానికి చాలా బాగుంటుంది కదా అని చెప్పి కలర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఎలాగో ఇంట్లో కూడా కలర్ ఉంది కదా, అది కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే కలర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, ఈ 3 కలర్స్ మా ఇంట్లో ఫుడ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఆ కలర్స్ని అయితే నేనైతే యూజ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రీన్ కలర్ మొత్తం వాటర్లో కలిపేసుకొని ఇలా 4 బౌల్స్తోనైతే పోసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఆరెంజ్ కలర్ అయితే కలుపుకుంటున్నాను. ఇలా మనకి ఎంత క్వాంటిటీలో ఎన్ని దీపాలు చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ అయితే రెడీ చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్నన్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది, చూడడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. ఇంక ఇలా నేను ఆరెంజ్ కలర్ కూడా కలిపేసుకున్నాను. విధంగా కలిపి బౌల్లోనైతే వేసుకోవాలి. కలర్ పూర్తిగా కలవలేదు, దానికోసం అని చెప్పి నేను ఇలా అయితే వేసుకుంటున్నాను. చూడండి, కలర్ వేసినప్పుడు మనకి బౌల్లో వేసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇంకా అందుకోసమే నేనైతే కలర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆరెంజ్ కలర్ వాటర్ని కూడా అన్ని బౌల్స్లో అయితే వేసేసుకుంటున్నాను. ఈజీగా అయితే చేసుకోవచ్చండి. మనకి ఇది చేసుకోవడానికి పెద్దగా కాస్ట్ అనేది అయితే ఏమీ ఉండదు, కాకపోతే కొంచెం టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కువేం కాదు, 1/2 అవర్లో అయితే చేసేసుకోవచ్చు మొత్తం ప్రాసెస్ అనేది. ఈజీగా అయితే అయిపోతుంది. ఇంక ఇలా ఆరెంజ్ కలర్ వాటర్ని కూడా మొత్తం ఫిల్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎల్లో కలర్ అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకొక బౌల్స్లో అయితే నేను ప్లెయిన్ వాటర్ అయితే తీసుకున్నాను. మీరు ఇలా కలర్స్ లేనప్పుడు ఇలా వాటర్ని కూడా తీసుకోవచ్చు, ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చు. ఇంకా నేను ప్లెయిన్ వాటర్లో కొన్ని ఫ్లవర్స్ పెటల్స్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఫ్లవర్ పెటల్స్ అయితే వేసుకుంటాను. మీరు మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ వాటర్ అయినా అలాగే తీసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఎల్లో కలర్ అయితే నేను కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఎల్లో కలర్ కూడా వేసేసుకొని మంచిగా వాటర్లో కలర్ అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఈ బౌల్లో వేసేసుకోవడమే అనమాట. నేనైతే మొత్తం 16 దీపాలను అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, 4 కలర్స్ లాగా డివైడ్ చేసుకొని నేను ఇలా అయితే చేసేసుకున్నాను. ఇంకా మీకు ఎన్ని కావాల్సి ఉంటే అన్నీ అయితే చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే ఇంకా 16 అయితే చేసుకున్నా. ఈ వాటర్ కూడా మొత్తం బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ అనేది మనం నిండుగా పోసుకోకూడదు, కొంచెం గ్యాప్ అయితే ఉండాలి బౌల్కి. మనం ఏది తీసుకున్నా, బౌల్ తీసుకున్నా లేదా మనము ప్లాస్టిక్ గ్లాసెస్ తీసుకున్న ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టుకోవచ్చు ఈ దీపాలు. సీసం గ్లాస్లో కూడా పెట్టుకోవచ్చు, అలాగే ఇలాంటి బౌల్స్ ఉంటే బౌల్స్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే వీటిలో పెట్టుకుంటున్నాను. ఇంకా మనం ప్లెయిన్ వాటర్ తీసుకున్నాం కదా, దాంట్లో నేను ఈ చామంతి పూల రెక్కలను అయితే వేసుకుంటున్నాను. చూడ్డానికైతే బాగుంటుంది, దానికోసం అని చెప్పి నేను ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇంకా మీరు వేరే ఏ ఫ్లవర్స్ ఉన్నా వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ వాటర్లోనైనా పెట్టుకోవచ్చు, ఇలా కలర్ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలన్నది అయితే మీ ఇష్టం అండి. ఇంకా ప్రాసెస్ అయితే ఇది అనమాట. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు మీకు అవైలబుల్గా ఉన్న వాటితో అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ 3 కలర్స్ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి 3 కలర్ వాటర్ని అయితే తీసుకున్నాను. ఇంకొకటి ప్లెయిన్ వాటర్ తీసుకొని దాంట్లో ఇలా పెటల్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇలా మనకి ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయిందనమాట. ఎంతసేపు అయితే పట్టదండి, 1/2 అవర్లో మనం చేసేసుకోవచ్చు. ఇలా ఈ 4 బౌళ్ళల్లో నేను ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. ఇంకా మిగతా వాటిలో అయితే కలర్ వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత మనము ముందుగా దీంట్లో ఆయిల్ని అయితే పోసుకోవాలి వాటర్లో, ఇలా కొద్దిగా. 1 స్పూన్ కూడా అవసరం లేదు, ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఆయిల్తోనే పెట్టుకుంటే అయితే చాలా ఆయిల్ పడుతుంది కదా, మనం 2 దీపాలకి పెట్టుకునే అంత ఆయిల్ అయితే ఈ 16 దీపాలను అయితే వెలిగించుకోవచ్చు.
ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసినప్పుడు మనకి వాటర్లో పైకి వస్తుంది కదా, చూడండి ఇలా పైకి అయితే వస్తుంది. నేను ఒక చిన్న గ్లాస్తో ఆయిల్ అయితే తీసుకున్నాను, అది 16 దీపాలకైతే సరిపోయింది నాకు. ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వాటర్లో వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా అన్ని దీపాలలో నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను వాటర్లో. ఇంకా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఒత్తులు, వాటినైతే ఇలా పైన పెట్టేసుకోవాలి. ఒకటొకటిగా అన్నీ అయితే మనం ఈ బౌల్స్లోనైతే పెట్టేసుకోవాలి. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా బాగా అయితే వెలుగుతాయి. మనం వీటిలో వాటర్లో ఈ వత్తి వేయగానే మనకి కింద పువ్వొత్తి ఉంటుంది కదా, అదైతే లోపలికి వెళ్తుంది. పైన మనం కవర్తో పెట్టుకున్నాం కాబట్టి మనం వెలిగించుకోవడానికి కావాల్సినంత ఒత్తు మాత్రమే మనకి పైన కనిపిస్తుంది, మిగతాదంతా ఆ వాటర్లోకి అయితే కలిసిపోతుంది. ఇలా ఈ విధంగా చూడండి. ఇంకా ఫైనల్గా మనకి దీపాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని వెలిగించుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వెలిగిస్తున్నాను. మనకి నార్మల్ దీపాల లాగానే మంచిగా అయితే వెలిగిపోతున్నాయి ఈ దీపాలు. ఇంకా కాంతి కూడా మనకి నార్మల్ దీపాల కన్నా ఎక్కువ వెలుతురు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం వాటర్ దీపాలు చేసుకుంటే మనకి గాలికి కూడా అంత త్వరగా అయితే పోవు. ఎందుకంటే మనం దూది వత్తులను చేసుకొని ఆల్రెడీ ఆయిల్లో వేసుకుంటాం కదా, ఆ ఆయిల్ అనేది ఆ ఒత్తులు చాలా బాగా పీల్చుకుంటాయి. మనకి గాలి వేసినప్పుడు కూడా అంత త్వరగా అయితే ఆ దీపాలు అయితే ఆరిపోవు. ఇంకా చాలాసేపు అయితే వెలుగుతూనే ఉంటాయి. ఇంకా మనకి మన నార్మల్ దీపాల కన్నా రెట్టింపు వెలుతురునైతే ఇస్తుంది ఈ దీపాలు. ఇంకా నేను ఇలా దీపాలు ముట్టిస్తుంటే మా పిల్లలు అయితే డిస్టర్బ్ చేస్తున్నారు, ఎక్కడ పోతుందో అని నాకైతే టెన్షన్ అయ్యింది. ఇంకా పిల్లల్ని కూడా కసిరేసుకున్నాను. ఇంక ఇలా నేను కష్టపడి చేసుకున్నాను కదా, ఖరాబ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది. ఇంకా ఫెస్టివల్ కదా, అందరు అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంక ఈ ఫెస్టివల్కి మనం డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పి నేనైతే ఈ విధంగా చేసేసాను. ఇంకా దీపాలు అయితే మనకి మంచిగా వెలుగుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఒకటొకటిగా నేను అన్ని దీపాలను అయితే మంచిగా ఇలా వెలిగించుకున్నాను. ఇంక ఈ దీపాలను అన్నీ వెలిగించుకొని మనం మంచిగా మనకి ఇష్టం వచ్చిన దగ్గర మనం డెకరేట్ అయితే చేసుకోవచ్చు. గడప పైన కానీ, దేవుడి గదిలో కానీ. అలాగే మనము ఇప్పుడు పండక్కి ఫ్లవర్స్తో డిజైన్ అయితే వేసుకుంటాం కదా, ఇంకా అందులో కూడా వేసుకోవచ్చు. ఇంకా చాలా మంచిగా అయితే మనం పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి రిలేటివ్స్ వస్తారు కదా, వాళ్ళకి కూడా కొత్తగా అయితే అనిపిస్తుంది ఇలా పెట్టుకున్నప్పుడు. చాలామంది బాగుంది అని అయితే చెప్పారు నాకైతే. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా ఇలా దీపాలు వెలిగించుకున్నప్పుడు ఇంకా మన వీడియోలో చెప్పినట్టయితే ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇంకా మనకి చాలా సేపు కూడా వెలుగుతుంది. మనం ఎంత కష్టపడి చేసుకున్నా ఇలా మనకి సక్సెస్ఫుల్ అయ్యిందంటే ఆ ఆనందం వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం స్వయంగా మన చేతులతో మనం చేసుకున్నప్పుడు అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఈ దీపాలు కూడా చాలా బాగా వెలిగాయి. ఇంకా మంచిగా అనిపించింది. ఇంకా నేను చూసినప్పుడైతే ఇంకా వాటర్లో దీపాలు అంటున్నారు కదా, వెలుగుతాయా లేదా అని చెప్పి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండే. ఇంకా నేను చేశాను కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా వచ్చాయి కూడా. ఇంకా ఈ దీపాలు అయితే చాలా బాగా వెలిగాయి ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అయితే ఒకటే సతాంచుతున్నారు, ఎక్కడ ఖరాబ్ చేస్తారో అని చెప్పి నాకైతే భయం వేసింది. ఇంకా నేను ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటే వాళ్ళు వీటికి ఏమంటారు క్రాకర్స్ కాలుస్తామని చెప్పి ఇక్కడ కాలుస్తున్నారు. ఇంకా నాకైతే చాలా ఇరిటేషన్ తెప్పించారు. నేను కష్టపడి చేసుకున్నా కదా అని చెప్పి ఇంకా నేను వాళ్ళ పైననైతే అరిచేసాను. ఇంకా ఫైనల్గా మేమైతే దీపాలను అన్నిటినీ ఇలా వెలిగించుకుంటున్నాము. ఇంకా నేను వీడియో తీస్తున్నా అని చెప్పి వాళ్ళకి తెలుసు, కావాలని చెప్పి నన్ను అలా ఆట పట్టిస్తున్నారు. ఇంకా ఏం చేస్తాం, పిల్లలు కదా, ఇంకా పిల్లలు అంటేనే అల్లరి చేస్తూ ఉంటారు. ఈ పిల్లలు ఉన్నప్పుడైతే నాకు వీడియో చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా నా పక్కనే కూర్చొని నేను చేస్తానని చెప్పి కావాలని నన్ను అయితే సతాయిస్తూ ఉంటారు. ఇంక ఇలా అయితే చేశారు. ఇంకా ఫైనల్గా మేమైతే దీపాలను అయితే వెలిగించేసుకున్నాము. ఇంకా మనం
ముగ్గు అయితే వేసేసుకున్నాం ఫ్లవర్స్తో. వాటిలో ఈ దీపాలను అయితే మంచిగా పెట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇలా ఈ విధంగా మేమైతే చేసేసుకున్నాము. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.